ప్రాపర్ ఒక ఫుడ్ సరిగ్గా పెట్టే ఇది కూడా ఉండేదా? ఉండేది కాదు. ఏ రోజైనా పస్తులు పడుకున్న సందర్భాలు ఉన్నాయా అయ్యో! హాస్టల్స్‌లో అయితే చాలా సార్. ఇంట్లో? ఇంకా ఇంట్లో అమ్మ, నాన్న ఉండేవాళ్ళు. హ్మ్. మా కడుపు ఇంక వాళ్ళు చూసారు. తమ్ముడికి ఏదైనా కావాలంటే నాకది అవసరం లేదు. వాడికి పెట్టేసుకోండి అనేవాడిని. అమ్మ, నాన్న కూడా అంతే. వాడికి చికెన్ కావాలంట. ఓకే. మన దగ్గర ఎంతున్నాయి? 100 ఉన్నాయా? రేపొద్దున వాడికి ఏదో ఒకటి చెప్దాం. ప్రస్తుతానికి వాళ్ళు హాస్టల్‌కెళ్ళిన దాకా వాళ్ళకి పెట్టేసేయి. హ్మ్. అప్పులోళ్ళని కూడా మా దగ్గరకి రానిచ్చేవాళ్ళు కాదు. ఓకే. అక్కడ అంటే దారిలో కనపడితే సార్ ఈ వారం లేవు, వచ్చే వారం కడతాను. అక్కడ నుండి అట్టే పంపించేసి ఆ డబ్బుల్ని మళ్ళీ తీసుకొచ్చి మాకు ఫుడ్‌కి పెట్టేవాళ్ళు. ఓకే. వాళ్ళు తిన్నా తినకపోయినా అలా ఉండిపోయారు. అది మేము బాగా అర్థం చేసుకున్నాం. చాలా సార్లు గమనించాం. హ్మ్. సో, అందుకే ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అది కావాలి, ఇది కావాలి. ఇన్‌ఫాక్ట్ మాకు డిగ్రీ అయిపోయి మేము జాబ్ చేస్తున్నాం అన్నప్పుడు ఒక కీప్యాడ్ మొబైల్ ఇద్దరికీ కలిపి ఒకే కీప్యాడ్ మొబైల్ కొన్నాం. అప్పటిదాకా మాకు మొబైల్ కూడా తెలీదు. హ్మ్. ఒకటే సిమ్, ఇద్దరమైనా ఒకటే మొబైల్. హ్మ్. ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఒక 2 ఇయర్స్ దాకా కూడా ఒకటే మొబైల్.